మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం తింటున్న రామలక్ష్మి దగ్గరికి ఆద్య వస్తుంది. ఆద్య గుమ్మం దగ్గరికి రాగానే, ఏ ఆగవే, ఇదేమన్నా నీ తాతగారి ఇల్లు అనుకున్నావా? నేరుగా లోపలికి వచ్చేస్తున్నావు, వెళ్ళవే వెళ్ళు అని బామ్మ తిడుతూ కోప్పడుతూ ఉంటే, నేను ఒక్కసారి రామలక్ష్మితో మాట్లాడాలి, రామలక్ష్మిని పిలవండి అని ఆద్య పిలుస్తూ ఉంటే, అన్నం తింటున్న రామ, ఏమీ మాట్లాడిన అవసరం లేదు, నేను మాట్లాడదలుచుకోలేదు, వెళ్ళమని చెప్పు అని గట్టిగా కోప్పడుతూ ఉంటే, ఏంటి వినపడటం లేదా? దానికి మాట్లాడటం ఇష్టం లేదంట. అది పొద్దున్నుంచి అన్నం మెతుకు కూడా ముట్టుకోలేదు, ఇప్పుడే బలవంతం చేస్తే అన్నం తింటోంది, దాన్ని అన్నం కూడా తినివ్వా, మర్యాదగా వెళ్ళిపోవే అని బామ్మ ఇక పద్మ ఆద్యపై అరుస్తూ ఉంటారు. లేదు, ఒక్కసారి నేను రామతో మాట్లాడాలి, ప్లీజ్ పిలవండి అని ఆద్య బతిమలాడుకుంటూ ఉంటే, రామలక్ష్మి అన్నం తిని చేగడుక్కుంటుంది. ఆ అన్నం ప్లేట్లో ఎంగిలి నీళ్లు ఉంటాయి. వెంటనే పద్మ ఆ ఎంగిలి నీళ్ళని తీసుకొచ్చి ఆద్య ముఖంపై విసిరేస్తుంది. ఇక ఆద్య అయితే చాలా షాక్ అయి బాధపడుతూ అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. వెంటనే రామలక్ష్మి ఆద్య ముందుకు వస్తుంది. ఏంటి, నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు, వెళ్ళు అని ఆద్యపై కోప్పడుతూ ఉంటే, ఇంత గౌరవంగా మాట్లాడటం ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా నాకు అర్థం కాదనుకుంటున్నావా? నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు రామా. ఈ ఆద్య అంటే ఏంటో నేను నీకు చూపిస్తాను అని ఆద్య వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే రామలక్ష్మి కూడా ఏమాత్రం తగ్గదు, చూస్తాను, నేను కూడా చూస్తాను అని తాను కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.